in order, pre-order, post order. Left child, root, right child, root, left child, right child, left child, right child, root. ఇది రూట్, ఇది లెఫ్ట్ చైల్డ్, ఇది రైట్. ఈ ఆర్డర్లా ఇన్ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి? ఇలా. పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి? పోస్ట్ ఆర్డర్. ఇది నా ట్రీ కాన్ఫిగరేషన్. లెఫ్ట్ నోడ్, రైట్ 26, 25, 50, 35, then 75. దెన్ నా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఎట్లా ఫస్ట్ లెఫ్ట్ నోడ్కి తీసుకురావాలి, తర్వాత నోడ్కి తీసుకుపోవాలి, తర్వాత రైట్ చైల్డ్కి తీసుకురావాలి. ఫంక్షన్ ఆఫ్ 25కి కాల్ అయితే ఫంక్షన్ ఆఫ్ 25 దేన్ని కాల్ చేస్తుంది? లెఫ్ట్ రికర్షన్ చేస్తే ఫంక్షన్ ఆఫ్ 25 అనేది దేన్ని కాల్ చేస్తుంది? 26ని కాల్ చేస్తుంది. ఫంక్షన్ ఆఫ్ 26 ఎన్ఎన్ ప్రింట్ ఏమంటారు కాల్ చేస్తుంది. ఎన్ఏ తర్వాత రిటర్న్ చేస్తుంది, అంతే కదా. అయితే ఫస్ట్ 26 ప్రింట్ కావాలి. ఫస్ట్ 26 ప్రింట్ అయినాక నువ్వు రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ అయితే ఇక్కడ బేస్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ లెఫ్ట్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ రైట్ చేయాలి. డేటా 26 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినాక రైట్ సైడ్ పోతుంది. రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎన్బి సింపుల్గా నల్ రిటర్న్ చేస్తుంది. నల్ రిటర్న్ చేస్తే 26కి వస్తుంది. 26 నుంచి ఇప్పుడు ఏడిపోతుంది? 26 విల్ రిటర్న్ టు 25. వచ్చినప్పుడు డేటా ప్రింట్ చేస్తుంది మళ్ళీ. సో ఫస్ట్ 26, దెన్ 25, అండ్ మళ్ళీ రైట్కి పోతుంది. 30 వస్తుంది. 30 వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ఏ వస్తుంది. ఎన్ఏ 50 కాల్ చేస్తుంది. అర్థమైందా? అంటే లెఫ్ట్కి వచ్చింది. లెఫ్ట్కి వచ్చి ఇక్కడ రిటర్న్ అయినప్పుడు 30 ప్రింట్ చేస్తుంది. 50 తర్వాత డైరెక్ట్ ఏడుకి వస్తుంది, కంట్రోల్ 35 దగ్గరకు వస్తుంది. ఓకే, 35 ప్రింట్ అవుతుంది. 35 ప్రింట్ అయ్యి 35 దేన్ని కాల్ చేస్తుంది ఈసారి? అంటే ఇక్కడ 35 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 35 ప్రింట్ అయ్యి రైట్ కాల్ చేస్తున్నాం అంటే 75. మళ్ళీ 75 ప్రింట్ అయ్యి దేనికి రిటర్న్? 35కి రిటర్న్ చేస్తుంది. 35కి రిటర్న్ చేస్తే 35 25కి రిటర్న్ చేస్తుంది. నేను ఏమన్నా ఎఫ్ ఆఫ్ ఎన్ విల్ గివ్ రైస్ టు బేస్, దెన్ బేస్ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ లెఫ్ట్, ప్రింట్ ఎన్ డాట్ డేటా, ఆల్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ రైట్. ఈ బేస్ కండిషన్ ఏమంటానంటే ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు నల్. సింపుల్గా ఏమంటున్నా? రిటర్న్ అంటున్నా. అట్లయితుంది ఎఫ్ ఆఫ్ 25 కాల్ అయింది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 25, దెన్ ఏం చేసింది? బేస్ కండిషన్ చూసుకుంది. జీరోనా? కాదు, కాబట్టి లెఫ్ట్ కాల్ చేసింది ఫస్ట్. ఎఫ్ ఆఫ్ 26 కాల్ చేసినప్పుడు జీరోనా? బేస్ కండిషన్ హిట్ అయిందా? లేదు, కాబట్టి మళ్ళీ లెఫ్ట్ కాల్ చేసింది. ఎఫ్ ఆఫ్ ఎన్ఏ, ఎఫ్ ఆఫ్ బేస్ కండిషన్ హిట్ అవుతుందా? సింపుల్గా రిటర్న్ చేసినప్పుడు దిస్ గాట్ రిలీజ్డ్ ఆన్ లెఫ్ట్ రిలీజ్ అయింది. అర్థమైందా? రిలీజ్ కాగానే ఫస్ట్ ఏం చేసినాము? ప్రింట్ చేసినాం. ఏది రిలీజ్ అయింది? ఫంక్షన్ ఆఫ్ 26. ఫంక్షన్ ఆఫ్ 26 డాట్లో డేటా ఏముంది? 26. అందుకే 26 ఫస్ట్ ప్రింట్ అయింది. 26కి రైట్ మీద కాల్ చేసినాం. ఇది 26కి లెఫ్ట్, ఇది 26కి రైట్. దెన్ ఇది బేస్ కండిషన్ హిట్ అయిందా? సింపుల్గా రిటర్న్ అయిందా? ఇది రిలీజ్ అయింది. స్టాక్లో టాప్లో ఉన్న ఫంక్షన్ రిలీజ్ అయిపోయినట్టేనా? దీనికి రిటర్న్ అవుతుంది. అవునా? 25 ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎన్ డాట్ ప్రింట్ చేసినాం కాబట్టి. సైడ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 35. మళ్ళా లెఫ్ట్ కాల్ అవుతుంది. ఎన్ఏ నల్ హిట్ అవుతుంది. సో సింపుల్గా రిటర్న్ అయిపోతుంది. ఎన్ డాట్ ఎల్ రిలీజ్ కాగానే, ఈ రిలీజ్ అంటే రిటర్న్ కాగానే ఎన్ డాట్ డేటాలో ఏముంది? 30 ఉంది. ఓకే, రిలీజ్ అయిపోయాక ఈ ప్రింట్ చేసినాక రైట్ సైడ్ కాల్ చేయాలి కదా, 50 కదా రైట్ కాల్ చేసినప్పుడు. సో ఎక్కడ? ఈ పార్ట్లో రైట్కి కాల్ చేసినప్పుడు 50, మళ్ళీ సింపుల్గా 50 ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎవరు కాల్ చేశారు దీన్ని? ఈ ఫంక్షన్ కాల్ చేసింది. ఈ ఫంక్షన్ కాల్ చేసింది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? ఇది దీనికి రిటర్న్ అవుతుంది.
ఇది దీనికి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఇదేంది, డేటా కదా. సో 35 ఇక్కడ రైట్ సైడ్ కాల్ చేసింది 75. ఫంక్షన్ నుంచి పాస్ చేసుకొని దాన్ని పాస్ చేస్తాం. 26, 25, 30, 50, 35, 75, 75, 26, 25, 30, 50, 35, 75. సో ఈ ఫస్ట్ రికర్షన్ రిటర్న్ చేసినప్పుడేమో కరెంట్ నోడ్ది ప్రింట్ చేస్తుంది, కానీ సెకండ్ది రికర్షన్ కాల్ చేసినప్పుడు ఎక్కడికి రిటర్న్ అవుతుంది తెలుసా, ఫంక్షన్ ఏదైతే కాల్ చేసిందో దాని దగ్గరికి రిటర్న్ అవుతుంది. ఎట్లాగో బేస్ కండిషన్ ఎటు కాదు కాబట్టి నేను రాస్తలేను. f(26) మీద పంపిస్తావు, తర్వాత ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, తర్వాత ఇక్కడ f(25) మీద రైట్ కాబట్టి లైట్ తీసుకో. ఇప్పటికీ ఫంక్షన్ కాల్లో f(25) ఉంది, తర్వాత f(26) ఉంది. f(26) కాల్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఈ పార్ట్ రన్ అవుతుందా. 5కి కాల్ చేసినప్పుడు సింపుల్గా 26కి కాల్ అయ్యి దాన్ని రికర్సివ్గా కాల్ అయింది కదా, ఈ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ రన్ అయిందా లేదు, రైట్. అంటే 25 ఉన్నప్పుడు ఇది ఫంక్షన్ అయితే ఈ పార్ట్ మాత్రమే రన్ అయింది. 25 రిలీజ్ కాగానే ఈ పార్ట్ రన్ అర్థమైందా. సో అందుకే సెకండ్ టైం ఫంక్షన్ రిలీజ్ కాగానే దిస్ పార్ట్ స్టార్టెడ్ టు ఎగ్జిక్యూట్. రికర్సివ్ స్టాక్స్ నుంచి 26 అయిపోయినాక వెన్ ఐ రిటర్న్ ద ఫంక్షన్ టు 25, విచ్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ స్టిల్ పెండింగ్, this part of the function కాబట్టి it has started to execute right from this point where it has stopped. 25 రిటర్న్ కాగానే ఈ 25 దగ్గర ఈ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఫ్రోజన్ పార్ట్, ఇది ఫ్రోజన్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్. ఫ్రోజన్ పార్ట్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము, వెన్ ద ఫంక్షన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇనీషియల్ ఫంక్షన్ కాల్. ఒకసారి మొత్తం ఈ ఫ్రోజన్ పార్ట్ని కూడా ఎగ్జిక్యూట్ చేసినాక దెన్ వీ విల్ రిటర్న్ 25 టు ఇట్స్ ఫంక్షన్ కాల్. 25 అంటే రూట్ లెఫ్ట్ రైట్ చైల్డ్. ఫంక్షన్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటేమో నాన్ ఫ్రోజన్ పార్ట్, ఇది ఫ్రోజన్ సెగ్మెంట్. ఫ్రోజన్ సెగ్మెంట్ నుంచి నేను ప్రింట్ స్టేట్మెంట్ తీసి ఎన్ఎఫ్ఎస్లో పెడుతున్నాను. ప్రీ ఆర్డర్ అయిపోయింది, దీన్ని నేను ఏమనాలి, రైట్. పోస్ట్ ఆర్డర్, వాయిడ్ పోస్ట్ ఆర్డర్లో నోడ్ రూట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి సరే ఇక్కడనే రాస్తా. ఇఫ్ రూట్ ఈక్వల్స్ టు నల్, రూట్ నల్ అయితే సింపుల్గా రిటర్న్ చేయమంటున్నా. పోస్ట్ ఆర్డర్ రూట్ డాట్ లెఫ్ట్ రైట్. ఇదంతా నా నాన్ ఫ్రీజింగ్ పార్ట్లో ఉంటుంది, ప్రింట్ స్టేట్ మాత్రమే ఫ్రీజింగ్ పార్ట్లో ఉంటుంది. రన్ చేసిన ఏమొచ్చింది చూడు, ఏంది ఇది చెప్పాలి. 26, 35, 25 చైల్డ్, 50 ఏంటి, 30 ఏంది, రూట్ ఏంటిది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. నేను ఎట్లా అచీవ్ చేసిన, f(n) ఈజ్ అ ఫంక్షన్, దెన్ ఫంక్షన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయి. నాన్ ఫ్రీజింగ్ ఏరియా ఆర్ సెగ్మెంట్, ఫ్రీజింగ్ సెగ్మెంట్. నాన్ ఫ్రీజింగ్ సెగ్మెంట్ అంటే ఏంటి, కీప్ ఆన్ కాలింగ్ ద ఫంక్షన్, సమ్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ఇట్ ఈస్ రిటర్న్డ్ బ్యాక్. అంటే ఏదైతే రికర్సివ్ స్టాక్ బిల్డ్ అవుతుందో రికర్సివ్ స్టాక్ నుంచి రిటర్న్ అయినప్పుడే ఆ ఏరియా, ఆ సెగ్మెంట్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ గుడ్ టు ఎగ్జిక్యూట్. ఏది ఎన్ఎఫ్ఎస్లా, తర్వాత లెఫ్ట్ మీద రైట్ మీద. కోడ్ సెక్షన్ ఈజ్ యెట్ టు బి ఎగ్జిక్యూటెడ్. రిలీజ్ అయిపోయాక ఈ ఏరియా ఏదైతే ఉందో ఆఫ్ ద ఫంక్షన్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. n.d విచ్ ఇస్ డేటా, ఇదేంది ఎన్ఎఫ్ఎస్, ఇదేంది ఎఫ్ఎస్.